హలో అండ్ వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. 10 రూపాయలకే వైద్యం. ఇది వినంగానే ఏదో పొలిటికల్ స్కీమ్ లాగా ఉంది, 2 రూపాయల కిలో బియ్యం లాగా ఉన్నట్టుగా మీకు కొంచెం డౌట్ రావచ్చు. కానీ ఇది నిజంగా జరుగుతుంది. మెడిస్టార్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ తొలగించేద్దాం, వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొద్దామనే ఆలోచనలో వచ్చారు. సో ఆ విషయం గురించి మాట్లాడడానికి మనతో స్టూడియోలో డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఈ యొక్క శీర్షిక కొంచెం ఒక పొలిటికల్ స్లోగన్ లాగే ఉంది. 2 రూపాయల కిలో బియ్యం అనో, లేదా ఇంకేదో DVD అనో, లేదా ఇంకేదో స్కూటర్ అనో, ఇలాంటివే ఉన్నాయి. ఓకే. అండ్ మీరు మాట్లాడేది ఇట్ ఈస్ అబౌట్ మెడిసిన్, ఇట్ ఈస్ అబౌట్ ట్రీట్మెంట్, తర్వాత దాని అపోహలు తొలగిద్దామని చెప్పేసి ఆలోచించారు. అవును. సో ఈ ఆలోచన వెనకాల అంటే మీరేమనుకుంటున్నారు? ఈ 10 రూపాయలు అనేది ఎట్లా డిరైవ్ అయ్యారు అండ్ ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు జనాలకి? ఇది మేము యాక్చువల్గా మెడిస్టార్ హాస్పిటల్ అనేది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మా పార్ట్నర్ ఒక ఆయన ఉంటారు, డాక్టర్ శివమోహన్ రెడ్డి గారు అని తాండూరులో ఉంటారు. సార్ ఒక 25 years నుంచి తాండూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ప్రతి గురువారం కూడా ఫ్రీగా పేషెంట్స్కి ఓపీ చూడడం జరుగుతుంది. గురువారం అంటే అరౌండ్ ఆ గురువారం రోజు ఒక 500 నుంచి 600 మెంబర్స్ వస్తారు పేషెంట్స్కి. అంటే ఆయన 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఫ్రీగా. మేము అలా అంటే డైలీ ఇది చేస్తే ఎలా ఉంటుంది అంటే ఫ్రీగా ఇవ్వడం కంటే, ఫ్రీగా ఇస్తున్నామని అంటే జనాలకు కూడా దాని వాల్యూ తెలియదు కాబట్టి నామినల్ ఫీజు తోటి మనం జనాలకి ఈ ఏవైతే మనం ఫీజెస్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయగలిగితే యూటిలైజ్ చేసుకునే జనాలు అనేవాళ్ళు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు పెరుగుతారనే ఉద్దేశంతో ఈ 10 రూపీస్ ఓపీ అనే కాన్సెప్ట్ని మేము తీసుకురావడం జరిగింది సార్. ఈ 10 రూపీస్ కాన్సెప్ట్లో మనం మెడిస్టార్ బ్రాంచెస్ అనేవి 5 branches ఉన్నాయి మనకి. 5 branchesలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒక హెల్త్ కార్డ్ అనేది 10 రూపీస్ కాన్సెప్ట్ అనేది ఒక హెల్త్ కార్డ్ ఇస్తాము. ఆ హెల్త్ కార్డ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి 10 రూపీస్ ఫీజు తోటే మనకి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇది తమిళ్లో మెర్సెల్ అనే సినిమా వచ్చింది, తెలుగులో అదిరింది అని డబ్బింగ్ చేసి. అవును విజయ్ 5 రూపాయలకైనా వైద్యం చేస్తాడు. అవును, మీరు 10 రూపాయలకి వైద్యం చేస్తున్నారు. అవును, అది సినిమా కాబట్టి సరే నడిచింది. ఇది అనేసరికి చాలా రకరకాల డౌట్లు వస్తాయి. అవును సార్. ఎందుకంటే కన్సల్టేషన్ ఫీజులే కొంచెం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అవునండి మీరు ఓన్లీ డబల్ డిజిట్, అవును, అది కూడా 10 రూపాయలు. అవును సార్. సో మీరు వచ్చేయండి మేము చూసుకుంటామనే భరోసా ఇస్తూ మీరు చెప్తున్నారు అందరికీ. అవును సార్, అవును. సో ఇది నమ్మాలి అంటే కనుక ఎట్లా అంటే జనాలు జనరల్గానే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ధర తగ్గింది అంటే కనుక క్వాలిటీ ఉండదేమో, నాణ్యత ఉండదేమో, ట్రీట్మెంట్ ఉండదేమో, ఇదేదో కొన్ని మ్యాజిక్లు చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నా ఈ నేపథ్యంలో ఈ ఆలోచనల్లో ఎట్లా ఇది? అయితే మనము 10 రూపాయలకే ఓపీ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతామంటే సార్, ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారు, మేము శాలరీ తీసుకుంటాం డాక్టర్ని. శాలరీ తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏంటంటే మేము 10 మంది పేషెంట్స్ని చూసినా కానీ ఆ శాలరీ అనేది పే చేయాలి. అదే 100 మందిని చూసినా కానీ అదే శాలరీ పే చేయాలి. కాబట్టి ఏంటంటే ఆ డాక్టర్కి మేము పే చేసేది అయితే మారదు. కాబట్టి ఏంటంటే 100 మందిని మేము సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో అది తగ్గించేసి మనము ప్రజలకు అందుబాటులో ఇచ్చామనుకోండి, వాళ్ళు కంపల్సరీగా యూటిలైజేషన్ అనేది చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అంటే జనరల్గా మా నార్మల్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లింగ్ అవి చూస్తే కనుక కన్సల్టేషన్ ఫీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డయాబెటిక్ ఎవరైనా పేషెంట్ వెళ్ళారంటే కనుక అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ అది కిడ్నీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నెఫ్రాలజిస్ట్ కానివ్వండి వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు కూడా బిల్లులో ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటుంది. అవును సార్. ఆ కన్సల్టెన్సీ ఫీజు అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. అవునండి, అవును. సో ఇక్కడేమో మీరు ఈ 10 రూపాయలతో ఒకవేళ కనుక ఒక 3-4 డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి చూడాలి అంటే కనుక ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అంటే మనము బేసిక్గా ఎట్లా సార్, బేసిక్ కన్సల్టేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆయన అన్నిటికి సంబంధించినట్టు ఆయన చూడగలుగుతారు. అలాగే ఆర్థోపెడిషన్ చూస్తారు. అలాగే ఇప్పుడు లేడీస్కి సంబంధించి గైనకాలజిస్ట్ చూస్తారు. చిన్నపిల్లలకు సంబంధించి పీడియాట్రిషియన్ చూస్తారు. అంటే వీళ్ళు బేసిక్ స్పెషాలిటీస్ సార్. ఈ బేసిక్ స్పెషాలిటీస్ అనేటివి అన్నీ కూడా మనం 10 రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కాకుండా ఇంకా వాళ్ళు ఫర్దర్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీలో కూడా మనం ఒక 25% డిస్కౌంట్ తోటి వాళ్ళకి ఆ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే ఇది అంతా కూడా ఇప్పుడు అవుట్ పేషెంట్ ఓపీఎల్కే 10 రూపీస్ కార్డు ఇస్తుంది. అవును. ఒకవేళ వాళ్ళు వచ్చారు కన్సల్టెన్సీలో ఏదో ఒక డయాగ్నోసిస్లో ఏదో ఒకటి నిర్ధారణ అయ్యింది, వాళ్ళు మీ దగ్గర అడ్మిట్ అవుదాం అనుకుంటున్నారు, మరి ఇన్ పేషెంట్కి వచ్చేసరికి నార్మల్ బిల్లింగ్లో నార్మల్ ఇదే ఉంటుందా లేదా ఏంటి పరిస్థితి? అదే సార్, యాక్చువల్గా మీరు అన్నట్టు ఇందాకే ఇప్పుడు ఏదో కన్సల్టేషన్లో తగ్గించేసి మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్తే వేరే వాటిలో వేస్తారు అనేది కూడా ఉంది సార్ బయట టాకు. మేమేంటంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇచ్చే ప్రతి దాంట్లో ప్రతి సర్వీస్లో లైక్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు అన్నారు కదా, ఇప్పుడు టెస్ట్లు అయినా చేయించుకోవాల్సి వస్తుంది.
టెస్టుల్లో కూడా మనం 25% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఒకవేళ మన దగ్గర అడ్మిట్ అయ్యారు, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా అడ్మిట్ అయినా కానీ వాళ్ళకి దాంట్లో కూడా ఒక 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది, దాంట్లో కూడా ఒక 20% దాకా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మనము అంటే ప్రతి సర్వీస్లో పేషెంట్ ఏదైతే యూజ్ చేసుకుంటున్నాడో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్ తోటి కంపారిజన్ చేసుకున్నా కానీ నేను ఆనెస్ట్గా చెప్పగలను, మా హాస్పిటల్లో 50% వేరియేషన్ ఉంటుంది సార్ కంపల్సరీగా. అంటే ఆ ప్రైస్కి మన ప్రైజెస్కి 50% వేరియేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ టెస్ట్, ఒక సిబిపి అనే ఒక టెస్ట్ ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చరు. ఆ టెస్ట్ మనం ఒకవేళ బయట ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 500-600 ఉంటుంది. మనం దాన్ని ఒక 50% అంటే ఒక 200 రూపీస్ తోటి మనం చేస్తాం అన్నట్టు. అది సింపుల్ కంపారిజన్. అట్లా బిజినెస్ యాంగిల్ మాట్లాడదాం ఫస్ట్. మీరు డాక్టర్స్ అందరికీ సాలరీడ్ డాక్టర్స్ని తీసుకుంటా అని చెప్పారు. అవును సార్. అండ్ డాక్టర్స్ అనగానే వాళ్ళు కొంచెం గట్టిగానే సాలరీస్ ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా కొత్త అంత చదివి అంత చేసిన తర్వాత వాళ్ళకి ఆ డిగ్నిటీ అనేది ఉంటుంది కాబట్టి గట్టిగా ఇవ్వాలి. సో హౌ డు యూ మీట్ యువర్ ఫైనాన్షియల్ కోటా? మేము ఆల్రెడీ అంటే ఒక స్టేజ్కి వచ్చేసాం సార్. అంటే ఫైనాన్షియల్లో ఒక బ్రేక్ ఈవెన్కి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనం సర్వీస్ చేసుకుంటే అది మనం కూడా కొంచెం సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది అనే దాంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆ ఫైనాన్షియల్ మీరు ఏదైతే అన్నారో, కోర్స్ మేము కూడా బిజినెసే చేస్తున్నాము. ఆ స్టేజ్ అనేది మేము దాటాము కాబట్టి వితిన్ ఒక 3 yearsలో మేము 5 branches దాకా వెళ్ళగలిగాం సార్. అంటే జనాల సపోర్ట్ తోటే మేము 5 branches పెట్టగలిగాం కాబట్టి మేము కూడా కొంచెం జనాలకి ఏదైనా సర్వీస్ రూపంలో ఏదైనా చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. అంటే జనరల్లీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సార్, బట్ ఒకనొక స్టేజ్ తర్వాత ఒక బర్డెన్ అయిపోతూ ఉంటుంది. అవును సార్. అవును. ఆ బర్డెన్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ కావట్లేదేమో అని చెప్పి స్కీములు తీసేయడం కూడా జరుగుతుంది. అవును సార్. అవును. మరి దానికి వరకు ప్రిపేర్ అయి ఉన్నారు బర్డెన్ కాకుండా చూసుకోవడానికి? లేదు సార్, బర్డెన్ అవ్వడం అనేది ఏముండదు సార్. అంటే ఆల్రెడీ ఒక కట్ ఆఫ్లో ఉన్నాం కాబట్టి దీన్ని మేము కంటిన్యూషన్గా, అంటే వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మనం ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసుకుంటూ, అలాగే మెడిస్టార్ ఫ్యామిలీ అనేది ఒక హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. దాన్ని కూడా ఒక 100 రూపీస్ వర్త్లో ఒక కార్డు ఇస్తున్నామండి. వాళ్ళకి ఎవరీ 1 yearకి అది రెన్యువల్ చేసుకునేలాగా మనం పెట్టాం సార్. అంటే మెడిస్టార్ హాస్పిటల్స్ ఎన్ని సంవత్సరాలు అయితే రన్ అవుతాయో అన్ని సంవత్సరాలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తామండి. ఇప్పుడు 10 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది. అవును. దాని డిఫరెన్స్ ఏంటి? 10 రూపీస్ అనేది ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే 10 రూపీస్ ఓపీ ఉంటుంది సార్. వాళ్ళకి ఆ 10 రూపీస్ కార్డు ఇస్తాం మేము. ఆ కార్డుని పట్టుకొని వచ్చేస్తే వాళ్ళకి 10 రూపీస్ అనేది ఛార్జ్ మనం చేయడం జరుగుతుంది. ఆ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది 10 రూపీస్ ఓపీతోటే. కానీ మాకు మేము స్టార్ట్ చేసింది మన November 1st మన దామోదర్ రాజనరసింహ గారితో ఓపెన్ చేయడం జరిగింది సార్. అది చేసిన తర్వాత ఎవరైతే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సార్ మీరు వైట్ రేషన్ కార్డు వాళ్ళకే బెనిఫిట్ ఇస్తున్నారు, మరి మేము కూడా మీకు రెగ్యులర్గా వస్తున్నాం కదా, మరి మాకేమైనా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా అని అడగడంతో మనం ఏం చేస్తామంటే ఒక 100 రూపీస్ కార్డు అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసాం సార్. మనం ఈ 100 రూపీస్ కార్డులో కూడా ఏంటంటే సేమ్ మనం వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నామో, ల్యాబ్లో కావచ్చు, వాళ్ళు అడ్మిషన్ అయినప్పుడు కావచ్చు, ఫార్మసీలో కావచ్చు, అదే డిస్కౌంట్స్ కూడా ఈ 100 రూపీస్ కార్డు వాళ్ళకు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. రైట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం బిజినెస్ యాంగిల్ మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఇంకో ఇదిగో కూడా మాట్లాడదాం, జనాల యాంగిల్ కూడా మాట్లాడదాం సార్. ఠాగూర్ సినిమా మీరు చూసే ఉంటారు. చూసాను. మిమ్మల్ని అందరూ అడిగే ఉంటారు ఇదే ప్రశ్న. అవునండి. ఆ ముందే డౌట్లు ఉన్నాయి జనాలకి. ఆ సినిమా రావడంతో డౌట్లు వచ్చాయి నేను అనట్లేదు, కానీ ముందే డౌట్లు ఉన్నాయి. ఇంకా ఆయన అంత గట్టిగా చెప్పేసి జనాలు మొక్కేది డాక్టర్లకి అంటే అలాంటి మాటలు మాట్లాడేసరికి జనాలందరూ బాగా ఇదిగా అయిపోయారు. అవును సార్. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరికన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్టులు రాసేస్తారు, రకరకాల డయాగ్నోసిస్ చేసేస్తారు, ఇబ్బంది పెట్టేస్తారు, అది ఇది అని చెప్పి. మీరు స్టార్టింగే మీరు తక్కువ అమౌంట్తోనే మేము కన్సల్టేషన్ చేస్తాను అనేసరికి ఆ భయం ఇంకొంచెం యాంప్లిఫై అవుతుంది. అవును సార్. మీరు ఎంత బాగా డయాగ్నోసిస్ చేసి చెప్పినా కూడా వీళ్ళు అటువైపే పుష్ చేస్తున్నారు అనే ఆలోచన కూడా ఉంటుంది. అవును. అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్సే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేదు కానీ చేసుకోవాలి అని చెప్పేసి పుష్ చేయడం, సి సెక్షన్ అవసరం లేదు కానీ చేసుకోవాలని పుష్ చేయడం, అంటే ఇవన్నీ ఏదో సినిమాలో చూసి నేను మాట్లాడుతున్నాను, జనాలు ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి అపోహలు చాలానే ఉంటాయి. ఎట్లా ఈ అపోహలు తీయడం అనేది చాలా పెద్ద వర్క్ డాక్టర్ల మీద. మీరు దానిపైన ఇంకొక లోడ్ పెట్టుకున్నారు, మేము మేము డిస్కౌంట్తో చేస్తాం, 10 రూపాయలతోనే చేస్తాం. ఎలా? అవును. నేనేమంటున్నానండి సార్, ఇప్పుడు జనాలకి ఆప్షన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి సార్. అంటే ఇప్పుడు జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఒక డాక్టర్ గారు చెప్పడంతో నమ్మేయడం అనేది ఏం లేదు. ఎస్పెషల్లీ ఇంకా సాఫ్ట్వేర్ పీపుల్స్ అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే గూగుల్ని నమ్ముతున్నారు. ఫస్ట్ గూగుల్లో చూసుకొని వాళ్ళు తెలుసుకొని తర్వాత డాక్టర్నే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నేనేమన్నా అంటే మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర చూయించుకోండి,
మా దగ్గర కావాలంటే మీరు కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని చెప్తున్నారు, ఆ కాస్ట్ కనుక్కోండి. తర్వాత మీరు కావాలంటే రిమైనింగ్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కో అలా వెళ్ళి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత దెన్ బెటర్ ఏదనేది మీరు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా అనేది నేను చెప్పగలుగుతాను సార్. అంటే మనకు ఆప్షన్స్ అనేవి బోల్డ్ ఉన్నప్పుడు అదే ప్లేస్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది లేదు. కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు జనాలు అనే వాళ్ళు కంపారిజన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ తర్వాత జనాల్లో ఇంకా మెడికల్ అవేర్నెస్ చాలా పెరిగింది ఇంకా, కాబట్టి జనాలు వెళ్తున్నారండి. అంటే ఇప్పుడు ఇలా కూడా ఉంది. బేసిక్లీ ఏంటంటే కనుక మెడిసిన్స్ గురించి మీరు మాట్లాడారు, డిస్కౌంట్ ఇస్తా ఉంటున్నారు. సికింద్రాబాద్ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తే ఇంకా చాలా తక్కువ అమౌంట్లో వస్తాయని చెప్పేసి అందరూ దే ప్రిఫర్ గోయింగ్ దేర్. ఆ స్ట్రీట్ ఎప్పుడో కళకళలాడుతూ ఉంటుంది. కోవిడ్లో కూడా జనాలు ఉండే స్ట్రీట్ అది. అలాంటి చూసాం ఆ ఎగ్జాంపుల్స్ ఆ రోజులు. సో మీరు 20% మీ హాస్పిటల్లో ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అవును సార్, అవును. సో ఇది కంపేర్ చేసుకోవచ్చా, లేదా దానికనేది ఎక్కువ ఉంటుంది అంటారు? లేదు సార్, అంటే డిపెండ్ అపాన్ మెడిసిన్ క్వాలిటీని బట్టి ఉంటుంది సార్. ఇట్స్ ఎ బ్రాండ్. అంటే ఒక మెడిసిన్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి సార్. అండ్ బ్రాండ్ని బట్టి మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు ఎలా ఇస్తున్నారో మనకైతే తెలియదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనము ఎథికల్ మెడిసిన్స్ అనేవి పెడతాం సార్ మన హాస్పిటల్స్లో. అవే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ వరకు మనం మార్జిన్ అనేది పెట్టుకొని ఇవ్వగలుగుతామండి. అంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు. పుష్ చేస్తారా మీ ఫార్మసీలోనే మెడిసిన్స్ తీసుకోవాలి, లేదా బయట నుంచి? లేదండి, లేదు. ఆ పుషింగ్ ఏముండదు సార్. నేను ఫార్మసీ అనేదే కాదు, వాళ్ళు ఏదైనా సరే నేను కంపారిజన్ చేసుకోండి. ఈవెన్ ల్యాబ్ కావచ్చు, సర్జికల్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు బయట కంపారిజన్ చేసుకొని మన సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోమని చెప్తాను సార్ నేను. జనరల్గా డాక్టర్స్ ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చినంత మళ్ళీ మీ దగ్గర రాకుండా చూసుకోవడం. అంటే కంప్లీట్గా అతను నయం చేసి మళ్ళీ ఇంకా అతను రికరింగ్ పేషెంట్ లాగా ఉన్నాడు అంటే కనుక అది అతనికి మంచిది కాదు, డాక్టర్ దీనికి కూడా అది సరైన ఇది. సో ఆ విషయం పట్ల మెడిస్టార్ ఏ విధమైన ఆలోచనలో ఉంటుంది? మీ స్టాఫ్ అంతా ఎలా ఉంటారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మా ఎయిమ్ ఒకటే సార్. మేమేంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళాలి. మీరు మా గూగుల్ రివ్యూస్ చూసినా కానీ తెలిసిపోతుంది. అంటే వచ్చిన వాళ్ళు 90% అంటే 100% సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కాదు. 90% పేషెంట్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళి వాళ్ళే మౌత్ టాక్ ఇస్తారండి. అంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ మేము లాస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది సార్. ఆ ఇంటర్వ్యూ ద్వారా మా దగ్గరికి లాస్ట్ వీక్లోనే ఒక ఆయన మనకి అరౌండ్ వైజాగ్ నుంచి వచ్చాడు. టీకేఆర్ కేసు ఒకటి అయింది. ఆయన వైజాగ్ నుంచి మన దగ్గరికి వచ్చి చేసుకొని ఆయన్నే ఒక బయట ఇచ్చాడు సార్. మా సోషల్ మీడియా గ్రూప్స్లో ఉంటుంది అది. ఆయన ఎంత హ్యాపీగా చెప్పాడంటే, అంటే తక్కువ కాస్ట్లో చేస్తున్నారు, ఇది జరుగుతున్నది నిజమే అని చెప్పేసి. ఈవెన్ మేము ఏదైతే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన November 1 నుంచి స్టార్ట్ చేసామో, ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో దాన్ని ఆ వస్తున్న వాళ్ళు కూడా మా రివ్యూస్లో పెడుతున్నారు సార్. అది అంటే ఇది నిజంగానే జరుగుతుంది హాస్పిటల్లో, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నారు అనేది చెప్పడం జరుగుతుంది సార్. జనరల్గా సార్ మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ మనీ వాల్యూ అనేది కొంచెం బాగా ఆలోచిస్తారు. ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, నిజంగానే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక ఎందుకులే లాగించేద్దాంలే అనే ఆలోచనలో ఉంటారు. మీరు ప్రవేశపెట్టే ఈ పథకాలు ఏవైతే, పథకాలు అంటున్నాను తప్పుగా అనుకోకండి, బట్ మీరు ప్రవేశపెట్టే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ వాళ్ళకి నిజంగానే ఒక ఊరట. ఆ ఊరటకు మీరు కనుక నమ్మకం కలిగించారంటే డెఫినెట్లీ ఒక పెద్ద గేమ్ చేంజర్ ఈ హాస్పిటల్ దీంట్లో కానివ్వండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ట్రీట్మెంట్ బాగానే చేస్తారు కానీ మనకి దోలు తీరిపోద్ది అని అంటూ ఉంటారు. అవును సార్. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తారు కానీ మనకి కొంచెం బెటర్గానే ఉంది అనే ఒక నమ్మకాన్ని మీరు కనుక వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారంటే నిజంగా చెప్తాను కదా సార్, మెడిస్టార్ అనేది అందరు కూడా చేతులెత్తి దండం పెడతారు, మీకు మొక్కుతారు మీకు. సో ఆ విధంగా ఎలా మీరు అంటే ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది, ఎందుకంటే జనరలీ ఒక పేషెంట్ క్యూర్ చేయాలి అంటే కనుక రకరకాల టెస్టులు చేయాలి. అంటే కాంప్లికేటెడ్ డిసీజ్ ఏమైనా వచ్చిందంటే రకరకాల టెస్టులు చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గర ఆన్కాలజీ కూడా ఉంది. అది చాలా చాలా దాని ఏమంటారంటే స్ట్రెస్ అండ్ టెన్షన్తో కూడుకున్న ఒక డిపార్ట్మెంట్ అది. అవును సార్. సో మీకు ఆన్కాలజీ దాంట్లో కూడా మీరు ఇదే ఇవన్నీ ప్రవేశపెడతారు సార్? 10 రూపీస్ 100 రూపీస్ అక్కడ కూడా ఇదే సేమ్ ఉంటుందా లేదా ఎట్లా? ఆన్కాలజీలో ఓపీ ఫీజు వరకు అది ప్రొవైడ్ చేయగలుగుతాం సార్ మనము. సేమ్ ఇలాంటి బెనిఫిట్స్ అని మనం ఇవ్వగలుగుతాం సార్. ఆన్కాలజీలో కూడా సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ అని చెప్పేసి అని ఒక నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళతోటి మనము ఒక టైప్ తీసుకున్నామండి. వాళ్ళు మన దగ్గర మన బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంటారు కన్సల్టెంట్గా. మనము వాళ్ళు ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ క్యాన్సర్ వాళ్ళకు కూడా. కీమో అండ్ ఎవ్రీథింగ్ అండి. దాని మీద కూడా మీకు డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. అన్నిట్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న ప్రతి సర్వీస్లో హాస్పిటల్లో కంపల్సరీగా ఆ బెనిఫిట్ అనేది ఇస్తాం సార్ మనం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకోండి, క్లియర్గా మాది తక్కువ ఉంటుందని చెప్పి. అవును సార్. స్టాండ్ బై దట్ అండి. ఎస్, కరెక్ట్.
అందులో ఎక్కడ సందేహమే లేదు సార్. నేను చెప్తున్నాను హాస్పిటల్ ఎండీనే కదా సార్, మీరు డైరెక్ట్గా నన్నే అడగొచ్చు. ఎందుకంటే మేము ఇట్స్ లైక్ ప్రామిస్ సార్, అంతే. మేము చెప్తున్నామంటే సోషల్ మీడియా వేదికగా మేము చెప్తున్నామని అంటే కంపల్సరీగా క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది సార్. అంటే మేము ఏదైతే చెప్తున్నామో ప్రామిస్ అది వాళ్ళు తీసుకోలేకపోయారనుకోండి, మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు సార్ ఈ ట్రీట్మెంట్లో భాగంగానే జనరల్గా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఇంకో ఫీడ్బ్యాక్ ఏంటంటే బాగానే చూస్తారు కానీ కొంచెం డాక్టర్లు అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, కొంచెం కటువుగా ఉంటారు అనే మాటలనే వస్తూ ఉంటాయి. మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు మీరు ఎలాగో తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా పట్టించుకోరేమో అనే ఒక అపోహ కూడా ఉండొచ్చు. అవును సార్. సో దానివల్ల మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది పేషెంట్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. సార్ ఎట్లా ఉంటుంది డాక్టర్స్ మీరు చెప్పే మాట ఏంటి సార్? అంటే ఇది ప్రీవియస్లో జరిగేది సార్. మామూలుగా ఎప్పట్లో అంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఆ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు డాక్టర్స్లో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. ఆ విధంగా లేదండి. అంటే పేషెంట్కి వాళ్ళ డౌట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాళ్ళ క్లియర్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తోటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మన హాస్పిటల్ అనేది కాదు, ఎక్కడ చూసినా కానీ డాక్టర్స్ అనే వాళ్ళు టైం పెడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏ డాక్టర్ కూడా ఆ విధంగా ఉన్నాడని నేను అనుకోవట్లేదు సార్. అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు సార్. అంతే. అంటే ముందులాగా ప్రతి డాక్టర్ కూడా ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా పేషెంట్ సాటిస్ఫై బయటికి వెళ్తేనే ఆ డాక్టర్ గారి గురించి కూడా చెప్తారు కదా సార్. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడు పాతకాలంలో డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు డాక్టర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు, లోడ్ ఎక్కువ ఉండేది. అంటే ఒకటే డాక్టర్ గారు ఒక 200 మందిని 300 మందిని చూడాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనకి ఏంటంటే హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి, డాక్టర్స్ ఎక్కువైపోయారు. దానివల్ల ఏంటంటే టైం పెట్టగలుగుతున్నారు సార్. పేషెంట్ తోటి టైం పెట్టగలిగి వాళ్ళకి ఏదైతే సర్వీస్ కావాలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ విధంగా అయితే లేదని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు జనరల్గా జనరల్గా మనం శంకర్దాదా సినిమాలు చెప్తారనమాట. అవును సార్. ఈజ్ జస్ట్ పేషెంట్, మీరు ఎమోషన్స్ ఏం పెట్టుకోకూడదని. దాని కౌంటర్ చిరంజీవి ఏమో రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం ఆయన అంటారు. సో ఇక్కడ నేను ప్రేమ అనట్లేదు, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ కనెక్ట్ అనట్లేదు, బట్ అట్లీస్ట్ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. అరే డాక్టర్ వచ్చి మాట్లాడితే మాట వల్లే మనకు కొంచెం బెటర్ అయిపోతాం అని ఒక కౌన్సిలింగ్ కానీ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ అది ఇప్పుడు అన్ని చోట్ల ఉందంటారు. మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు? లేదు సార్, అన్ని చోట్ల ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే అదే సార్, అంటే జనాల్లో అవేర్నెస్ అనేది పెరిగింది సార్. ఇప్పుడు నేను అది చెప్తున్నాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు కంప్లీట్గా డాక్టర్ నాలెడ్జ్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్లో ఉంటున్నారు చాలామంది. అది కూడా వాళ్ళు అంటే ఓపిక్గా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు డాక్టర్స్. ఆ పేషెన్స్ అనేది డాక్టర్స్ దగ్గర ఉంటుందండి, వాళ్ళు చెప్పగలుగుతున్నారు సార్. అది ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర? అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ కార్డియాలజీ తప్పనించి మిగతా అన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం సార్. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందండి కార్డియాలజీ వద్దు అనుకోవడానికి? లేదు సార్, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే కార్డియాలజీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని, అందుకోసం అని చెప్పేసి మనం దానికి పెట్టలేదు సార్. కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ కానీ బీపీ కానీ, దానికి డాక్టర్లు అవసరం లేదు అంటూ ఉంటారు. అవును సార్. కానీ స్టిల్ జనాలకు భయం ఉంటుంది, వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నిజంగా కంప్లీట్గా క్యూర్ చేసే విధంగా డయాబెటీస్ బీపీ ఉంది అంటే కనుక ఎవరు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పలేరు, కానీ ఒక కైండ్ ఆఫ్ భరోసా అనేది డాక్టర్ ఇవ్వగలగాలి. అవును సార్, అవును. ఆ భరోసా అనేది లోపిస్తుందని నా అభిప్రాయం. యాజ్ డాక్టర్ మీరేమంటారు? అదేం లోపించట్లేదు సార్. అంటే జనాలకి కంప్లీట్గా అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పగలుగుతున్నారండి. జనాలు కూడా ఏమవుతున్నారంటే లైక్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. అంటే ఏమవుతుంది, ఒక ఏదో చెట్ల మందో ఇంకోటో అని చెప్పేసి అని అనుకుంటున్నారు. వాటికి వెళ్ళిపోవడం వల్ల అదేమవుతుందంటే, ఏదైతే ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి సార్, పేషెంట్కి ఏమవుతుందంటే ఆ రోగం అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. అట్లా ఇబ్బంది పడుతున్నారండి, అంతే. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఉన్న కొన్ని ఆ విధంగా జరుగుతున్నాయి సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఒక ప్రాబ్లం వచ్చింది మీ దగ్గరకు వచ్చా అనుకోండి, నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి వస్తా సార్, నాకు ఏదో ఉంది, ఏదో జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. అవును. మీరు కొంచెం దానికి వ్యత్యాసంగా చెప్పినా కూడా నేను క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేస్తా, అది కాదు ఇది కాదని. నేను నమ్మను. అవును. అలాంటి పేషెంట్స్ మీకు చాలా మంది తగులుతున్నారు, రోజు తగులుతుంటారు. మీకు ఇలాగే నవ్వుతూ సమాధానం చెప్తారా? చెప్పాలి కదా, తప్పదు. బికాస్ ఆఫ్ మేము సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తప్పదు సార్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయిపోతాయి సార్. ఇది డాక్టర్ మీ హాస్పిటల్ పరంగా కానివ్వండి, లేదా ఇండివిజువల్గా డాక్టర్ పరంగా కానివ్వండి సార్, అలాంటి ఆలోచనతో వచ్చారంటే స్టిల్ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక బాధ్యత
ఒక మోరల్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఒక బాధ్యత అది డాక్టర్ల మీద. కంపల్సరీ సార్ అది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ ఉన్నారనుకోండి, అటెండర్స్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ని అడ్మిట్ చేసింది వాళ్ళ అబ్బాయి అనుకోండి, ఎగ్జాంపుల్ పెద్ద ఆయన ఒక ఆయన అడ్మిట్ అయ్యారు, వాళ్ళ అబ్బాయి అడ్మిట్ చేశాడు, నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ వస్తారు, తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి వస్తాడు, తర్వాత వాళ్ళ బామ్మర్ది వస్తాడు, ఇట్లా వస్తూనే ఉంటారు. వస్తున్న వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఓపిక్గా చెప్పాల్సిందే సార్. చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా, అంటే స్టేటస్ ఏంటనేది తెలియదు. కాబట్టి డాక్టర్స్ అనేవాళ్ళు చాలా పేషెన్స్ తోటి ఉంటారు సార్, కంపల్సరీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు ఇందాకే అన్నారు సార్, ఇది ఈ యొక్క బిజినెస్ పరంగా కట్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ లాంటిది వచ్చింది, మీరు సర్వీస్ మోటివ్లో వెళ్దాం అనుకుంటున్నారు. అవును సార్. అండ్ నేను దానికి ఒక క్వశ్చన్ కూడా వేసాను, బట్ సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా వేస్తున్నా. సర్వీస్ మోటర్లో వెళ్ళినప్పుడు అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నప్పుడు వాల్యూమ్ పెరిగిపోతుంది, అంటే చాలా మంది పేషెంట్స్ వచ్చేయచ్చు హాస్పిటల్స్కి. అవును సార్. లోడ్ పెరిగిపోవచ్చు. మరి ఎట్లా దాన్ని ప్రిపేర్ అయి ఉన్నారా, లేకపోతే దాన్ని ఏంటి పరిస్థితి? ప్రిపేర్ అయ్యి ఉన్నాం సార్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము ప్రజెంట్గా ఈచ్ బ్రాంచ్కి ఒక 1000 మెంబర్స్ వచ్చినా కానీ మేము అకామిడేట్ చేయగలిగే పొజిషన్లో ఉన్నాం సార్. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనే వాళ్ళు పెరుగుతుండే కొద్దీ మనం కూడా స్టాఫ్ని పెంచుతాం సార్. వాళ్ళని అకామిడేట్ చేయడానికి స్టాఫ్ని పెంచుతాం కాబట్టి ప్రాబ్లం అనేది ఏముండదు. ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి వచ్చారు పేషెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును సార్. అలాగే మీ బ్రాంచెస్ ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్నట్టు. మీకు ఒకటి పటాన్ చెరువులో ఉంది, అమీర్పేటలో ఉంది, బోడుపల్లో ఉంది, తాండూరు, వికారాబాద్ సార్. తాండూరు, వికారాబాద్. అవును సార్. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొన్ని బ్రాంచెస్ విస్తరించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి సార్. ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని ఉంది, ఆ తొందరలో అది కూడా చెప్తాం సార్. సో ఈ 10 రూపీస్ ఈ ఓపీ అనేది ఆర్ 100 రూపీస్ ఓపీ అనేది మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే మెడిస్టార్ హాస్పిటల్స్ ఉండేంత వరకు ఇది ఉంటుందని చెప్పి. అవును సార్. మాట కట్టుబడి ఉన్నారు సార్? కట్టుబడి ఉన్నాం సార్. సరిగా ఎక్కడ మళ్ళీ అది మారదండి. మెడిస్టార్ హాస్పిటల్స్ ఉన్నంత వరకు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ వచ్చింది, ధరలు, ఎకానమీ అట్లాంటివి ఏముండదండి, ఏముండదు. అండ్ ఈ డిస్కౌంట్స్ కూడా వాట్ ఎవర్ ద డిస్కౌంట్స్ ఆర్, ఆ డెఫినెట్ గా అది కంటిన్యూ అవుతుంది సార్. మెడిస్టార్ హాస్పిటల్స్ ఉన్నంత వరకు అది కంటిన్యూ అవుతుంది. సో మెడిస్టార్ ఉన్నంత వరకు 10 రూపీస్ 100 రూపీస్ అనేది ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. రీసెంట్ గా ఓపెన్ చేశారు కదా సార్ ఇది? అవును సార్. ప్రాసెస్ మొన్న నవంబర్ 1కి దామోదర్ రాజనేష్ గారితో మనము సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ కూడా ఏదైతే కాన్సెప్ట్ ఉందో సార్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి మోటివ్తో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇలాంటి సర్వీస్ మోటివ్ తోటి రావడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి అని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. సార్ పర్సనల్గా మాకు టైం ఇచ్చి సార్ చేతనే మనము ఈ ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సార్. అది అలాగే క్వాలిటీ చెక్ మీద కూడా మీరు చాలా ఫోకస్ డెఫినెట్గా సార్ అది ఉంటుంది సార్. మాది NABH హాస్పిటల్స్ సార్, మావి NABH హాస్పిటల్స్తో మనము ఆల్రెడీ చేసాం కాబట్టి క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం సార్. అలాగే మీరు మీ సోషల్ మీడియాలో కొన్ని టెస్టిమోనియల్స్ చూస్తూ ఉంటా. ఇందాక మీరు ఒకళ్ళు మచ్చుకొకటి చెప్పారు. అవును సార్. తర్వాత ఒక పాస్టర్ సంబంధించింది కూడా అదేదో బాగానే అది కూడా వచ్చింది అక్కడ. అవును సార్. అవును. సో ఈ టెస్టిమోనియల్స్ వస్తున్నాయంటే కనుక ఒకటి వాళ్ళకి భరోసా, రెండు మీతో ఏర్పడిన ఒక బంధం. అవును సార్. అవును సార్. ఆ రెండు కూడా మీరు సక్సెస్ఫుల్గా యాజ్ అ డాక్టర్ ఆర్ యాజ్ హాస్పిటల్ MD సార్ మీరు చాలా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అవును సార్. అవును సార్. లేదంటే వాళ్ళంతా వాళ్ళు మాట్లాడరు కదా. అంతే కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు బయట మనం ఇచ్చిన సర్వీస్ని చూసుకొని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. ఎగ్జాంపుల్ ఆ పాస్టర్ గారు మిస్సెస్ అనుకోండి, ఆవిడ చాలా హాస్పిటల్స్ తిరిగారు సార్. తిరిగిన తర్వాత మన దగ్గరికి రావడం జరిగిందండి. వేరే రెఫరెన్స్ చెప్తే మెదక్ నుంచి వచ్చారు వాళ్ళు. మెదక్ నుంచి వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఏదైతే సర్వీస్ ఇచ్చామో వాళ్ళకి తక్కువ కాస్ట్లో ఆ సర్జరీస్ అట్ ఎ టైం ఒక 3 సర్జరీస్ చేసాం సార్ ఆవిడకి. ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆమె టెస్టిమోనియల్ మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సార్. అది చూస్తే ఆవిడ ఎంత హ్యాపీగా చెప్తుందనంటే దాంతోపాటు వాళ్ళు చర్చిలో కూడా అనౌన్స్ చేశారన్నట్టు, ఇలా మాకు ఇలా చేశారు మెడిస్టార్ హాస్పిటల్ వాళ్ళు అని చెప్పేసి. అంటే సర్వీస్ అనేది మనం ఇవ్వడంతో పేషెంట్స్ అన్న వాళ్ళు సాటిస్ఫై, వాళ్ళే 10 మందికి చెప్పడం జరుగుతుంది సార్. అట్లా మీ టీం గురించి చెప్పండి సార్. అంటే ఇది చాలా నిజంగా ఒక జెన్యున్ అండ్ అలాగే చాలా గ్రేట్ థింగ్ మీరు చేసేది సార్. అలాంటి చేయాలి అంటే కనుక టీం కూడా అంతే గ్రేట్గా ఉండాలి. కొంచెం ఒకళ్ళిద్దరు అటు ఇటు అయిపోయినా కూడా ఈ 10 రూపీస్ కానీ 100 రూపీస్ ఓపీ కానీ మొత్తం ఫ్లాట్గా పడిపోద్ది కింద. సో మీ టీం గురించి? మా టీం అనేది మేము యాక్చువల్గా 4 మెంబర్స్ ఉన్నాం సార్. నేను, డాక్టర్ శివమోహన్ రెడ్డి గారని, డాక్టర్ లత గారు అని చెప్పేసి అని, డాక్టర్ కిరణ్ గారు అని చెప్పేసి అని, డాక్టర్ పురుషోత్తం అని, మేము మొత్తం 5 మంది ఉన్నాడు. ఈ 5 మందిని కలిపి తీసుకున్న డెసిషన్ సార్ ఇది. అంటే మెడిస్టార్ అనేది ఒక బ్రాండ్ లాగా వెళ్తుంది, దాంతోపాటు మనం జనాలకి ఏదో ఒకటి చేయాలి. శివమోహన్ రెడ్డి గారు అని చెప్పాను కదా ఇందాక, తాండూరులో సారు 25 ఇయర్స్ నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు సార్.
ఆయన మనకి ఎవరీ థర్స్డే కంపల్సరీగా ఫ్రీ ఓపీ పెడతాడు. ఈ రోజుకు వెళ్ళినా కానీ ఓ 300 నుంచి 400 మధ్యలో పేషెంట్స్ ఉంటారు అన్నట్టు. ఆ విధంగా ఆయన చేస్తున్నాడు. అదే మనము మన హాస్పిటల్స్ అన్నింటిలో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా జనాలకి సర్వీస్ చేసినట్టు ఉంటుంది కదా అనే మోటివ్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్. అండ్ మెడిసిన్స్ ఉన్నాయి, డయాగ్నోసిస్ ఉంది, కన్సల్టేషన్ ఎలాగో ఉంది, అండ్ ఇంకేదన్నా అడ్మిషన్స్ కానీ ఓటీ కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు ఇందాక మాట అన్నారు, 1000 మంది వచ్చినా కూడా ప్రతి హాస్పిటల్ అకామిడేట్ చేయగలుగుతాం సార్, అకామిడేట్ చేయగలుగుతారని. అండ్ దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ డాక్టర్స్ కానీ అటెండర్స్ కానీ. మెడిస్టార్ హాస్పిటల్స్లో నేను ఒకటి చెప్పగలుగుతాను సార్, కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో లైక్ రూమ్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సింగ్ కేర్ కావచ్చు, ఈవెన్ ఫ్రంట్ ఆఫీస్ సర్వీసెస్ కావచ్చు, ఏ సర్వీస్ తీసుకున్నా కానీ 100% వాళ్ళకి కార్పొరేట్లో ఏదైతే సర్వీస్ దొరుకుతుందో ఆ సర్వీస్ అనేది మన హాస్పిటల్లో అఫోర్డబుల్ ప్రైస్లో మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెపరేట్ రూమ్ కానీ, ఎస్ కరెక్ట్, దానికి అటెండర్కి ఉండాల్సి ఒక చిన్న చోటు అండ్ అలాగే వాష్రూమ్. మా రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి సార్. మీరు ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకున్న రూమ్ కంటే చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా అంత స్పేషియస్గా రూమ్స్ ఉంటాయండి. అంటే నేను అదే చెప్తున్నాను సార్, కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకి ఎలాంటి అప్పుడు ఒకవేళ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సర్వీసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సార్. మన హాస్పిటల్ అన్నింటిలో కూడా అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే అంటే జనరల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమంది ప్రైవసీ కోరుకుంటారు. అవును సార్, అవును. జనరల్గా మనం మళ్ళీ మన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అట్లాంటి వాళ్ళు ఎవరు ఉందంటే వాళ్ళకి ఒక సపరేట్ ఇది ఇచ్చి కొంచెం అఫోర్డ్ చేసే వాళ్ళకి ఇంకో సపరేట్ ఇది ఇచ్చి, అవును సార్, దానికి కూడా ప్యాకేజీలు ఉంటాయి వాళ్ళకి. అవును అవును. ఇక్కడ మీరు ప్యాకేజీల గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి అందుకే ఆ ప్రశ్న వేసారు. లేదు సార్, అలాంటిది ఏం లేదండి. మనం అనేది మేము కాస్టింగ్ అనేది క్రైటీరియా కాదు సార్. మాకు పేషెంట్ అనేవాడు సాటిస్ఫాక్షన్గా బయటికి వెళ్ళాలి అనేది మా క్రైటీరియా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది పేషెంట్ని, వాళ్ళు ఫైనాన్షియల్గా అఫోర్డబుల్ లేరు. అఫోర్డబుల్ లేకుండా మనం 100% వాళ్ళకి ఏం చేస్తామంటే, మీరు జనరల్ వార్డులో ఛార్జెస్ పెట్టుకున్నా కానీ మనం ఐసీయూలో వాళ్ళకి పెట్టి ట్రీట్మెంట్ చేయించేసి వాళ్ళని హ్యాపీగా బయటకు పంపిస్తాం సార్. అలాంటి కేసెస్ చాలా చేశాం మేము. చాలా లాస్ అవ్వదా? లాస్ అనేది ఏముండదు సార్. నేనేమంటున్నానంటే అతను వెళ్ళి మళ్ళీ 10 మందికి చెప్తాడు సార్. మేము అదే కాన్సెప్ట్లో ఆలోచిస్తామండి. అతను సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళాడు అనుకోండి, తనే 10 మందికి చెప్పగలుగుతాడు కదా సార్. సో ఈ నవంబర్లో స్టార్ట్ చేశారు. అవును సార్. సో నెక్స్ట్ నవంబర్కి ఇంకేదైనా కొత్త స్కీమ్తో వద్దామని ఆలోచనలో ఉన్నారా మీరు? ఇది చూద్దాం అనుకుంటున్నాం సార్. కొత్త స్కీమ్ అని కదా, ఇది అన్నిట్లో కొంచెం బెటర్గా అనిపించింది మాకు కూడా. అన్ని కొంచెం ఫిల్టర్ చేసి తీసుకున్న స్కీమ్ ఇది. దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. రైట్ రైట్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే 10 రూపాయలు ఓపీ అనేది చాలామందికి చాలా రకాలుగా ఎన్ని డౌట్లు ఉన్నా కూడా ఒకసారి నిజంగా లోపలికి వచ్చి వాళ్ళకి సరైన రీతిలో వైద్యం కానివ్వండి లేదా ట్రీట్మెంట్ కానీ లభించింది అంటే అంతకు మించిన గొప్ప సర్వీస్ ఉండదనేది నా అభిప్రాయం. ఒకవేళ అన్ని ఫీల్డ్ రకరకాల ఫీల్డ్స్లో మీరు మాట్లాడే కార్డియాలజీ మినహాయించి ప్రతి ఒక్క ఫీల్డ్లో గనక నాణ్యమైన వైద్యం వాళ్ళకి దీంతో అందింది, డిస్కౌంట్ల ధరతో అందింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రోగ నివారణ అయిపోయింది వాళ్ళు అనుకుంటున్నారంటే కనుక అంతకు మించిన గొప్ప వరం అనేది డాక్టర్లుగా కానివ్వండి, హాస్పిటల్ మీరు ఈ సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి హాస్పిటల్ ఎండీగా కానివ్వండి, మీకు అంతకన్నా గొప్ప వరం ఇంకేది ఉండదని చెప్పేసి అలా మీకు అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలి. మీ దగ్గర కూడా మీ టీం అంతా కూడా మీకు కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.